మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేటలో గల శ్రీ షిరిడి సాయి మందిరంలో దత్త జయంతి మహోత్సవాలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతి, పాలాభిషేకం, దత్తాత్రేయునికి రుద్రాభిషేకం, దత్తాత్రేయ వ్రతాలు, భజన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగాయి. భక్తులు ఆయా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. దత్త జయంతి కార్యక్రమాలను గౌరు దయాకర్, నీలా పాపారావు, కూరపాటి సాంబశివరావు, గంధం సైదులు, ఉప్పల సీతాదేవి, పెండ్యాల పద్మావతి, వెంపటి లక్ష్మీనారాయణ, విగ్రహాల సుధాకర్, ఏచూరి శ్రీనివాస్, గౌరు సతీష్, గబ్బూరి శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు.
తపస్సులను గురించి ఆయన నీ తపస్సు మెచ్చామయ్యా, కాబట్టి మా యొక్క త్రిమూర్తులని నీకు శిశువులుగా జన్మిస్తాము, నీకు సంతానంగా కలుగుతాము అని ప్రారంభించాడట. ఇక ఆ యొక్క అత్రి మహర్షి భార్య పేరు అనసూయాదేవి. ఈ స్వామివారి యొక్క జన్మ ఎలా అయిందయ్యా అంటే, ఈ అనసూయాదేవి తన యొక్క భార్య ఆ అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మలయమారుతుందా పెద్దగా గాలి దుమానం వచ్చేటువంటి గాలులు కూడా ఆ అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతో నిదానంగా నెమ్మదిగా తీసుకు ఉన్నాయట. సగం కలిసి వేసి సగం
వల్లభాపురవాస దత్త ప్రభు భక్తులు కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయ్యా అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమునుంది ముక్తులు అయ్యేరయ్యా ప్రణవ స్వరూప ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగి వారల బ్రోచితివి సాధకుడైన సంస్కృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిట దైవమువై యోగిరాజువై నిలిచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయ్యా మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడినయ్య దేవేంద్రుడు నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప
నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనఘ ప్రియా. స్మర్తృగామి అని తెలిసికొని దళాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షం వై నిలిచితివి. వజ్ర కవచమును బోధించితివి. కర్త్యవీర్యుని రక్షించి